నేను 2-3 సంఘటనలు చెప్తా 29వ తారీఖు విషయంలో కూడా. ఎందుకంటే నేను అక్కడ ప్రత్యక్షంగా నేనేమో అక్కడ బయట ఉంటేనే నాన్నగారేమో కెప్టెన్ గారు కేసీఆర్ గారు ఇవ్వబడ్డారు కాబట్టి బయట ఆ రోజు రాత్రిపూట అంటే 28 రాత్రిపూట అరెస్ట్ చేస్తారు కావచ్చు అని చెప్పి మేమందరం కూడా కింద పారా కాచుకుంటూ కూర్చోడం జరిగింది. మరి ఆ సమయంలో కూడా 2 సార్లు రాత్రి 2 గంటలకు ఒకసారి మళ్ళీ తెల్లారుజామున 5 గంటలకు ఒకసారి పోలీస్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేద్దామని చెప్పంటే మేమందరం కూడా అక్కడ పహారా కాసుకుంటూ ఉన్నాం కాబట్టి మరి వారు రాలేకపోయినారు. మరి వారు ఏం ప్లాన్ చేస్తారో తెలియదు. తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ గారు సిద్దిపేట బయలుదేరినరో మరి ఆ సమయంలో కూడా మరి అక్కడ అలుగునూరు చౌరస్తాలో కూడా కార్లను కూడా సపరేట్ చేసుకుంటూ కేవలం కేసీఆర్ గారి కారు మాత్రమే ముందుకు వచ్చేటట్టు చేసి ఆ కార్ని అలుగునూరు చౌరస్తా బ్రిడ్జ్ దాటంగానే ఆపేసి కేసీఆర్ గారు తీసుకొని అరెస్ట్ చేయడం జరిగిన సంగతి కూడా మీ అందరికీ వినిపిస్తున్నాను. వాస్తవంగా చెప్పాలంటే అంతకన్నా ముందు 2 రోజుల నుంచి కూడా ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అని చెప్పి మీ అందరం కూడా అక్కడే పహారా కాసుకుంటూ కూర్చున్నామన్న సంగతి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి చాలామంది నాతో పాటు చాలామంది ఉద్యమకారులు ఆ ప్రాంతంలో కూడా ఉంటుంది. ఆ సమయంలో కూడా కేసీఆర్ గారిని ఏ విధంగా కానీ అరెస్ట్ చేయొద్దు అని చెప్పి ఒక విషయంలోని మీ అందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వారు మరి 29వ రోజు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి బయలుదేరి వచ్చిండ్రో నిజంగా దాదాపు 200-300 కార్లతో బయలుదేరినా కానీ అన్ని కార్లు కూడా తోపంటి ఆపుకుంటూ కేవలం కేసీఆర్ గారు వచ్చే వాహనాన్ని మాత్రమే ఆ చార్మినార్ బ్రిడ్జ్ క్రాస్ చేయించి అలుగురు దగ్గర అరెస్ట్ చేసే సంగతి కూడా మాకు చాలా గుర్తుకొస్తుందని చెప్పి మరొకసారి మీకు తెలియజేసుకుంటూ మరి ఏది ఎట్లున్నా కానీ 29 నవంబర్ నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్రానికి అడుగులు పడ్డ సంగతి కూడా మనం గమనించాలి. కేసీఆర్ గారు మరి దీక్షలో వండుకుంటూ 11 రోజులు దీక్ష చేసి తెలంగాణ ఇష్టము అని అన్న తర్వాతనే కేంద్రం నుంచి ఆ వార్త వచ్చిన తర్వాతనే వారిని నిరాహార దీక్ష విరమించిన సంగతి కూడా మనం గుర్తుంచుకోవాలి. మరి దాని తర్వాత మరి ఎన్నో కార్యక్రమాలు మనం చేసినాం, ఎన్నో ఉద్యమాలు చేసినాం, ఆఖరికి తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గత 9.5 సంవత్సరాల్లో కూడా ఏ విధమైన అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన సంగతి కూడా గమనించాలి. నేను ఎన్నో సందర్భాల్లో కూడా ఇక్కడి నుంచి వెళ్ళి జయశంకర్ సార్ని నేను స్వయంగా తీసుకుపోయి కేసీఆర్ గారితో మీటింగ్లో పట్టుకపోయేది. వారు పట్టుకపోయినప్పుడల్లా వారు ఏమనుకున్నారు, తెలంగాణ వచ్చిందంటే మనం ఏ కార్యక్రమం చేయాలి, ఏ అభివృద్ధిలో కూడా మనం ముందుకు సాగాలి, ఎక్కడెక్కడ మనం వెనుకబడ్డాం, ఏ విధంగా తీసుకుపోవాలనే విషయాలు కూడా చాలా వాటికి కూడా ఇద్దరు కూడా చర్చించే అంశాలు కూడా చాలా ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైనప్పటికీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా 9.5 సంవత్సరాలు బ్రహ్మాండమైన కేసీఆర్ గారి పాలన చూస్తున్నాం. మరి గత సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం తెలంగాణ ఇచ్చినామని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినరు. మరి తెలంగాణ ఇచ్చిన వాళ్ళు గిట్ల చేస్తారా? రైతు బంధు ఇవ్వకుండా, రైతు బీమా ఇవ్వకుండా, మరి ఏది కూడా కరెక్ట్గా రాకుండా, మహిళలకు అన్న మాట కూడా నిలబెట్టకుండా 2,500 రూపాయలు ఇవ్వకుండా, ఏది చేయకుండా ముందుకు పోకుండా మేమేదో చాలా గొప్ప ఘనంగా చేస్తున్నామని చెప్పి ఇప్పుడు విజయోత్సవాలు చేసుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళు ఎందుకు చేసుకుంటారో విజయోత్సవాలు మనకే అర్థమవుతలేదు, ఏ విధంగా చేసుకుంటారో అర్థమవుతలేదు. అదే కాకుండా గ్రామాన పంపించి కళాకారులతో డబ్బులు కొడితే మన దగ్గర రైతులే ఆపుతాను, ఏం చేస్తున్నావు డబ్బులు కొడుతున్నావా, ఏం చేస్తున్నావు పాటలు పాడుతానని కూడా మాట్లాడు జరుగుతున్నది. ఇవన్నీ కూడా గమనించాలి. ఒక్క మాట చెప్తానా, మళ్ళా మనం తెలంగాణ ఉద్యమం లెక్క ఏ విధంగా పనిచేస్తామో మళ్ళీ ఇవాళ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. ఆ విధంగా 2001లో ఎట్లా స్థానిక ఎన్నికలు వచ్చినాయో అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు మన స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. తప్పకుండా స్థానిక ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళనే గట్టిగా మనం ప్రచారం చేసుకోవాలి, మనం చెప్పుకోవాలి, మన ఊళ్ళో తిరగాలి. తెలంగాణ రాష్ట్రం ఉంటేనే తెలంగాణ సంక్షేమంలో కూడా ముందుకు పోతుందని చెప్పి కూడా విషయాన్ని అన్ని కూడా అందరికీ అందుబాటులో ఉంటాయని చెప్పి కూడా విషయాన్ని గుర్తు చేయాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఎవరైతే ఉద్యమం సమయంలో కూడా 5వ తరగతి 6వ తరగతి 10వ తరగతి దాకా చదువుకుంటున్నారో వాళ్లకు ఉద్యమం సంగతి తెలియదు. ఏమైనా కానీ సకల జనుల సభలో కూడా మాకు 45 రోజులు సెలవులు వచ్చిన విషయం మాత్రమే గుర్తుండదు తప్ప ఉద్యమం గుర్తుండదు వాళ్ళకు. తప్పకుండా వాళ్ళకు ఉద్యమ స్ఫూర్తి గురించి తెలియజెప్పాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ రేపు రాబోయే ఏ విధంగా అయితే 2001లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభించినప్పుడు ఏ విధంగా అయితే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ గెలిచినామో అంతకన్నా ఎక్కువ రీతిలో కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మనందరం కూడా ప్రచారం తీసుకొని గెలవాలని చెప్పి ఆ ప్రయత్నం దిశలో కూడా మనందరం ముందుకు సాగాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా వినయన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాస్తవంగా నాకు అటు సిద్దిపేట ఇటు కరీంనగర్ కూడా పోవాల్సిందే.
కానీ వినయ్ అన్న చెప్పిండు అన్న నువ్వు ఉండాలి తప్పకుండా అంటే వినయ్ అన్నకు నాకు ఇక మొదటికెళ్ళి ఉన్న సంబంధంతో అన్న నేను ఇండే ఉంటా ఇండే మాట్లాడతా ఈయన్నే తప్పకుండా పార్టిసిపేట్ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి మరొకసారి మీ అందరు కూడా వినయ్ చేసుకుంటూ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.